వెల్కమ్ టు ఎస్కేడైమిస్ ఫ్రెండ్స్. మళ్ళీ ఏపీ తెలంగాణలో మళ్ళీ భారీ వర్షాలు అయితే కురుస్తాయని వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తోంది. 2 తెలుగు రాష్ట్రాలకు తాజాగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ అయ్యాయి. మరో అల్పపీడనం కారణంగా ఏపీలో మళ్ళీ వర్షాలు కురవనున్నాయి. ఇటు తెలంగాణలోనూ రాబోయే 3 రోజుల పాటు వానలు కురుస్తాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం, అమరావతి వాతావరణ కేంద్రాలు వేరు ప్రకటనల్లో సూచనలు జారీ చేశాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం క్రమంగా మారుతోంది. ఉష్ణోగ్రతలు పడిపోతూ చలి పెరుగుతోంది. 2 వారాల కిందట ఆంధ్రప్రదేశ్ ముంచెత్తిన వానాల విధ్వంసం మరొకముందే మరో అల్పపీడనం కారణంగా ఏపీలో మరీ వర్షాలు కురవనున్నాయి. ఇటు తెలంగాణలోనూ రాబోయే 3 రోజుల పాటు వానలు అయితే కురుస్తాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం, అమరావతి వాతావరణ కేంద్రాలు ప్రత్యేకంగా ప్రకటనలు అయితే జారీ చేశాయి. ఇక వర్షాల పరిస్థితి ఎలా ఉందని చూసినట్లయితే తెలంగాణలో రేపు, ఎల్లుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపుగా తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నట్లుగా పేర్కొంది. నేడు రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంటుందని, బుధ, గురువారాల్లో మాత్రం మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. ఇక ఏపీకి సంబంధించి చూసుకుంటే బంగాళాఖాతంలోని అల్పపీడనం కొనసాగుతోందని, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల్లో అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారి బలహీనపడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం నెలకొన్నదని, దీని ఫలితంగా రాబోయే 2 రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. ఇక ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే బంగాళాఖాతం నుంచి మన రాష్ట్రం వైపుగా వస్తున్న ఈస్టర్న్స్ వేవ్ వల్ల అయితే కనుక రేపు తెల్లవారుజామున లేదా ఈ రోజు రాత్రి రేపు తెల్లవారుజాము నుంచి అయితే కనుక కోస్తాంధ్ర జిల్లాలో వర్షాలు అయ్యి పడే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఇవి సాధారణ వర్షాల్లాగే ఉంటాయి. ముఖ్యంగా చూస్తే నెల్లూరు, కడప తూర్పు ప్రాంతంలోను, అలాగే చిత్తూరు తూర్పు ప్రాంతంలో కూడా కాస్త ఎక్కువగా వర్షాలు అయితే పడే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే ఈ రోజు మధ్యాహ్నం, సాయంకాలం సమయంలో గుంటూరు, అలాగే కృష్ణా మరియు ఉభయ గోదావరి జిల్లాల్లో అయితే కనుక వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ప్రతిరోజు లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.